బాబు నువ్వా ఇక్కడి నుంచి ఎలాగోలా వచ్చానమ్మా. నాన్నగారిని చూసావా? ఎలా ఉన్నారు? ఏమండి 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 ఏమిటి ఇలా అయిపోయారు? కాలేదు పార్వతి, నీ కళ్ళకు నీళ్లు అడ్డుపడి నేను అలా కనిపిస్తున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారండి? అవన్నీ తర్వాత చెప్తాను కానీ పార్వతి, ముందు నీ చేతితో ముద్దన్నం పెట్టు. రండి పోలీసులే ఉంటారు, నేను తప్పుకుంటా, నువ్వు జాగ్రత్త. ఏమండి నేను ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళి ధైర్యంగా తలుపుసి వెళ్ళమ్మా, వెళ్ళి తలుపుసి వెళ్ళు. వారిని పట్టించడానికి వచ్చావా? ఇన్నాళ్ళు చల్లారని నీ పగ వారిని పోలీసులకు పట్టిస్తే గాని చల్లారదని వచ్చావా? పట్టించన్నయ్యా, పట్టించు. తోడ పుట్టినందుకు ఈ మాత్రమైనా పుణ్యం కట్టుకోకపోతే మన పుట్టుకే అర్థం ఉంటుంది. ఆయనే కాదు, నీకు గిట్టని మనిషిని కట్టుకున్న నన్ను, నీకు ఇష్టం లేకుండా నీ కూతురి మనసు నా కట్టుకున్న నా బిడ్డని అందరినీ పట్టించన్నయ్యా, పట్టించు. బ్రతికుండి అన్నయ్య రుణం తీర్చుకోలేని ఈ చెల్లెలు చట్టైనా రుణం తీర్చుకున్న మంచి పేరున్నా నాకు దక్కనివ్వు. పట్టుకెళ్ళనయ్యా, పట్టుకెళ్ళు. ఏమండి రవి రండి. మా పుట్టింటి వారు మనకు పల్లకి తెచ్చారు, అందరం కలిసి గట్టిగా పెడదాం రండి. పట్టుకెళ్ళనయ్యా, పట్టుకెళ్ళు. నేనొచ్చింది మిమ్మల్ని పట్టించడానికి కాదమ్మా, మా కుటుంబాన్ని పట్టుకున్న ఎమిడి చేతిలో నుండి మమ్మల్ని రక్షించమని అడగటానికమ్మా. నా మూర్ఖత్వానికి బలై సావు బ్రతుకుల్లో ఉన్న నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టమని బ్రతిమాలడానికి వచ్చానమ్మా. ఏం జరిగిందన్నయ్యా? నాకేం జరిగిందండి? నిన్ను కాదని తనకు మరొక సంబంధం చూశానని, తాను ఈ లోకాన్నే కాదనాలని విషం తీసుకుంది బాబు. రవి రాకపోతే దాని ప్రాణాలు దక్కవని డాక్టర్ గారు అన్నారు. బావా, నేను మూర్ఖుడు. నా మండు పట్టుదలతో నన్ను ప్రేమించే మీ అందరినీ దూరం చేసుకోవడమే కాక నన్ను నేనే పోగొట్టుకునే దుస్థితికి వచ్చాను. నన్ను క్షమించి నా బిడ్డను కాపాడమని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏం మాటలు బాబా అది? లత నీకెంతో మాకు అంతే. రవి మదన్, రవి చదమ్మా, రవి తీసుకొచ్చానమ్మా. ఎవరో దుర్మార్గులను కట్టిపడేసి నా బిడ్డను ఎత్తుకుపోయారండి. లత నా చెల్లాయి లాంటిది, ఎట్లా కట్టబడ్డావు నాన్న? తాళి కట్టిన తర్వాత పెళ్ళ మనిషి నాకు తెలియట్లేదు, ఎలా కట్టుకుంటావు నాన్న? అలా ఉంది కాబట్టి నీతో తాళి కట్టించుకుంటుందా? ఏమిటా నువ్వు చేసే పని? భయంలో ఆకలి మింగేశాను. ఇంకో తాళి పట్ల ఏం కనుక మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు పాటలు తీసుకెళ్ళి ఏమిటయ్యా? మనం నమ్మిన జేమ్స్ జరిగినారు, మనల్ని మోసం చేశారు. వాళ్లే డబ్బు కొట్టేసి సుదర్శన్ మీద అనుమానం పడేటట్టు నాటకం ఆడారు. ఈవేళ సాయంకాలం రైల్లో ఢిల్లీ వెళ్ళిపోతున్నారు. ఎంత మోసం చేశారు? మనం తొందర పడకపోతే డబ్బు పోద్ది, మనం జైలు వెనకాల ఇరుక్కోక తప్పదు బాబు. అయితే కిడ్నాపింగ్ ఎవరు చేసుంటారు? ఇంకా డాడీ, ఆ పాపారావు చేసుంటాడు. పాపారావా? అయితే వాడు లతని రహస్యస్థావరాన్ని చేర్చుంటాడు. పదవండి, ఆకండి డాడీ. ఒకవేళ అతను ఫుల్ మూన్ హోటల్ చేర్చుంటాడు. యు ఆర్ రైట్, ఆ అవకాశం కూడా లేకపోలేదు. అందుకే డాడీ
మీరు హోటల్కి వెళ్ళండి, నేను బ్యాంక్ వెళ్తాను. సుదర్శన్ గారు బావా, అహంకారం కంటే ఆత్మవిశ్వాసం గొప్పదని రుజువు చేసి నన్ను ఓడించి నువ్వే గెలిచావు. ఈ గెలుపు నాది కాదు బావ, నీ మేనలుడు రవిది. రవి, నా పొరపాట్లు గ్రహపాట్లు కాకుండా మన రెండు కుటుంబాల పరువు కాపాడి గడుసువాడు అనిపించుకో. ఈ గడుతనంలో మీ అమ్మాయి కూడా బాగుంది మామగారు. అందుకే ఇద్దరికి వెంటనే ముడివేస్తే అన్ని గడ్లు తిరిగిపోతాయి. అంతేనంటావా బావా? మరి